గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ అఫీషియల్ 02 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మూవీ డేట్ అనమాట. ఇది టీ షర్ట్, ఇది ప్యాంట్, ఇది నా అవుట్ఫిట్. చాలా సింపుల్ గా పక్కనే కాబట్టి సో గెట్ రెడీ విత్ మీ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను నా ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక క్రీమ్ అప్లై చేస్తున్నాను. చాలా మంది సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, అన్ని క్రీమ్స్ అప్లై చేసుకోవాలని చెప్తారు. బట్ నా ఫేస్ కున్న ఆయిల్ కి నేను ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఆ ఆయిల్ తోని బజ్జీలు వేసుకోవచ్చు గైస్. సో అందుకని ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? ఆయిల్ తోని బజ్జీలు వేసుకోవచ్చు గైస్. సో అందుకని నేను సన్ స్క్రీన్ స్కిప్ చేసేస్తున్నాను. అండ్ దట్టు మాకు థియేటర్ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి నేను పెట్టుకోలేదు అనమాట. అది ఈవినింగ్ టైం కాబట్టి. సో క్రీమ్ మంచిగా ఈవెన్ గా ఫేస్ లో అప్లై అయ్యేటట్టు అంతా అప్లై చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత పౌడర్ అంటే చాలా ఇష్టం గైస్. బాగా వేసుకుంటాను పౌడర్. ఆ తర్వాత కొంచెం నేను నా సోకులు అనమాట. అండ్ దెన్ నేను ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకుంటున్నాను. ఐబ్రో పెన్సిల్కి నేను యాక్చువల్గా చాలామంది దీన్ని ఐలైనర్గా కాజల్గా అప్లై చేసుకుంటారు. బట్ నేను 2 years నుంచి దీన్ని ఐబ్రో పెన్సిల్గా అప్లై చేస్తున్నాను. నేను ఐబ్రోస్ వేయించుకోను, జస్ట్ ఫిల్లింగ్ చేస్తాను అనమాట. ఐబ్రోస్ గ్యాప్స్ ఫిల్లింగ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఐ షాడో పెట్టుకుంటున్నాను అనమాట. నా స్కిన్ టోన్ ఉన్న కలరే ఐ షాడోగా పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం కలిసిపోయింది, జస్ట్ చిన్న మెరుస్తుంది అంతే. నేను చాలా లైట్గా పెట్టుకున్నాను యాక్చువల్గా. ఆ తర్వాత లైనర్, నేను ఐలైనర్ వచ్చేసి లాక్మీ యూజ్ చేస్తాను. నాకు మంచిగా అనిపిస్తుంది, కొంచెం హైలైట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మస్కారా ఏది యూజ్ చేస్తున్నాను అంటే, నేను యూజ్ చేసేదే చెత్త మస్కారా, బట్ నేను యూజ్ చేస్తున్నాను, అందుకే నేను ప్రోడక్ట్ చెప్పట్లేను. అండ్ లిప్ లైనర్ పెట్టుకున్నాను. నేను లిప్ లైనర్ని లిప్స్టిక్గా నేను మొత్తం అప్లై చేసుకున్నాను అనమాట. ఇగ్నోర్ మై లిప్స్, ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్, ఇగ్నోర్ మై పింపుల్స్ ఆల్సో. అండ్ నేను నాకు చేతిలో ఏదైనా బ్యాంగిల్స్ అయినా వాచ్ అయినా ఏదైనా ఉంటే నాకు చిరాకులు వేస్తుంది కాబట్టి చిన్న రింగ్తో నేను సరిపెట్టేశాను అనమాట. అండ్ బిందీ గైస్, బిందీ లేకుండా మన లుక్ కంప్లీట్ అవ్వదు. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాను నేను. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసాము. జస్ట్ షూస్ అండ్ ఒక చిన్న బ్యాగ్ బ్లాక్ కలర్ది. సో ఇది అవుట్ఫిట్ చెక్ అనమాట. వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను తీసుకోవడానికి ట్రై చేశాను బట్ రాలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. క్లైమేట్ ఎంత బాగుందంటే గైస్, చాలా బాగుంది. ఇందాక ఫాస్ట్గా చూపించినాను కదా, ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. అవి నా ఇయర్ రింగ్స్ అనమాట. అవి పెట్టుకున్నాను నేను ఇయర్ రింగ్స్. క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు. యాక్చువల్గా మూవీ 4:20కి అయితే మేము 4:30కే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం. అట్లా ఉంటుంది మనతోని. నేను బైక్ మిర్రర్ నుంచి ఎన్నిసార్లు వీడియో తీసుకుందామన్నా ఇట్లనే అవుతుంది ఫోన్ నుంచి. ఇంకా నయం ఫోన్ కింద పడలేదు. చాలాసార్లు ట్రై చేసినాను బట్ రాలేదు. ఆలోపే థియేటర్ వచ్చేసింది. లోపలికి వెళ్తున్నాం అనమాట. పార్కింగ్ చేసేది ఆమె దగ్గర. ఆమె కొంచెం వెరైటీగా చూస్తుండే వీడియో తీస్తుందని చెప్పేసి. సో నేను ఆపేసినాను. అక్కడ బైక్ పార్క్ చేసి మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఎవరితో వెళ్తున్నాను అనేది మీరు జస్ట్ కామెంట్ చేయండి. ఎవరితో వెళ్తున్నానో మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. అండ్ ఇక్కడ బ్యాగ్ చెకింగ్ చేస్తున్నారనమాట. ఏమైనా బాంబులకి ఇట్లా ఏం తీసుకురావట్లేదు కదా అని చెప్పి. అండ్ దెన్ మేము లిఫ్ట్ దగ్గరికి వచ్చేసినాము. అక్కడ ఉన్నారు కదా మెరూన్ కలర్ బ్రింజల్ కలర్ డ్రెస్ వేసుకునే అమ్మాయి, వాళ్ళు కూడా మా లిఫ్ట్లోకే వచ్చేసారనమాట. వాళ్ళు కొంచెం నన్ను వెరైటీగా చూస్తున్నారు నేను వీడియోస్ తీస్తున్నానని చెప్పి. బట్ నో ప్రాబ్లం గైస్. నేను మళ్ళీ ఒక సిగ్గుపడుకుంటూనే ఒక వీడియో తీసుకున్నాను. వచ్చేసినాం. మనది స్క్రీన్ 3 రూమ్ అనమాట. ఓకే గైస్, మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। अरे मुझे चक्कर आने लग गया अब।